ఉన్నాయంటే ఇవి భారతదేశంలోనే ఒక మిలిటరీ ఎయిర్ క్రాఫ్ట్లను తయారు చేయబోతూ ఉన్నాయి. దాని యొక్క మోడలే C295 అండి. C295 అనేటువంటి 40 మిలిటరీ ఎయిర్ క్రాఫ్ట్లను భారతదేశంలోనే తయారు చేయబోతూ ఉన్నారు. సో దీనికి ఏ దేశం టెక్నాలజీ ట్రాన్స్ఫర్ చేస్తుంది అంటే స్పెయిన్ అనేటువంటి ఒక దేశం టెక్నాలజీని ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంది. ఏ కంపెనీ ద్వారా? ఎయిర్ బస్ అనేటువంటి ఒక కంపెనీ ద్వారా. సో ఫైనల్గా భారతదేశంలో టాటా ఎయిర్ బస్ మిలిటరీ ఎయిర్ క్రాఫ్ట్లను వడదొర ప్రాంతంలో ఏర్పాటు చేయబోతూ ఉన్నారు. ఇక దాని తర్వాత ఫైనల్గా కొంతకాలం తర్వాత ముందుగా ఈ ఏదైతే 40 మిలిటరీ ఎయిర్ క్రాఫ్ట్లను తయారు చేస్తారో దాని తర్వాత నెక్స్ట్ ప్రొడక్షన్ లెవెల్స్లో వివిధ దేశాలకి కావాల్సినటువంటి మిలిటరీ ఎయిర్ క్రాఫ్ట్లను భారతదేశంలో ఉత్పత్తి చేసి వివిధ దేశాలకి అమ్మేటువంటి కార్యక్రమం. సో ఈ ఫోటోలో మీకు కనిపిస్తూ ఉంటుంది చూడండి, ఇదే టాటా ఎయిర్ బస్ C295 మిలిటరీ ఎయిర్ క్రాఫ్ట్. సో ఇది అతిపెద్ద ఎయిర్ క్రాఫ్ట్ మన భారతదేశంలో ఇది డెవలప్ చేయబోతా ఉన్నారు. ఈ ప్రాజెక్ట్ అంతా కూడా భారతదేశంలో ఒక స్కీమ్ కింద చేస్తూ ఉన్నారు. దాన్ని మేక్ ఇన్ ఇండియా అనేటువంటి స్కీమ్ కింద చేస్తారు.